గురువేల కాశ్యపుడు ఒకానొకప్పుడు మహాయజ్ఞం చేయటానికి నిర్ణయించాడు. ఆ యజ్ఞం చేయాలంటే మగధ మిగతా రాజులందరూ సంబరాలన్నీ పంపిస్తారు. మహాగౌరవం పెరుగుతుంది. ఏమైనా తలపోసాడంటే ఈ యజ్ఞం చేసే సమయంలో ఈ శ్రవణుడు బుద్ధుడు ఉన్నాడంటే నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో, ఆయన తేజస్సు చూసి వచ్చేస్తూ చూసి జనమంతా ఈ ప్రజలు అందరూ ఆయనకి ఎక్కువ గుర్తింపు వస్తుంది, నాకు దొరకదు, ఆ గౌరవం నాకు దొరకదు. ఇలా తలపోసి ఈ సమయం మంది ఎక్కడికైనా వెళ్తే బాగుండు అని తలంపు మనసులో అలా ఊహిస్తూ ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి గౌతముడికి తెలుస్తుంది కదా, ఆ రోజు భిక్షకి రాలేదు, భగవానుడు భిక్షకి రాలేదు. ఆ రోజంతా చూశాడు. వేరే చోటకి భిక్షకి వెళ్ళి అక్కడ భిక్ష తీసుకుని ఒక సరోవరం అందు నీరు తాగి ఆ గట్టు మీద కూర్చొని కాలక్షేపం చేస్తాడు. అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఈ కాసేపుడు వెళ్ళి ఆ రోజు రాలేదని చెప్పి మర్నాడు వెళ్తాడు. వెళ్ళి శ్రవణ ఏంటి నిన్న రాలేదు, పలుమార్లు నిన్నే తలపోసుకున్నాం నువ్వు రాలేదని, మరి ఎందుకు రాలేదంటాడు. కాసేపు ఎందుకు ఇలా మాట్లాడతావు, నీ తలంపులు నాకు తెలుసు, నువ్వు మనసులో ఏమైనా తలంచు నేను రాకూడదని అనుకున్నావు కదా, అది తెలిసియే నేను రాలేదు అంటాడు, అనుకుంటాడు అనమాట. అప్పుడు మనసులో కాసేపు ఇతను మనోభావాలు కూడా తెలిసిపోతున్నాయి, మనసులో ఉన్న ఆలోచనలు తెలిసిపోతున్నాయి. చాలా గొప్పవాడు, మహాశక్తివంతుడు, అదే శక్తిధరుడు, చాలా అది ఇది అని తలంచుకుని ఏం చేస్తాడు, ఎంతైనా ఎన్ని సుగుణాలున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత మహా ఆలోచనలు పసిగట్టినా, ఎంత ధీమంతుడైనా, ఎలా అయినా కూడా నా అంత మాత్రం నా అంతోడు కాదు, నేనే గొప్పవాడిని, నా అంత ఉదారత లేదు, నా అంత అని ఇలా అలా తానే గొప్పగా ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని అయితే సరేలే రేపు నుంచి అక్కడికి వచ్చి భోజనం చేయమంటాడు. సరే అని బుద్ధుడు చెప్తాడు. ఇలా లోపల ఇలా అనేక సార్లు తనను తాను గొప్ప చేసుకుంటూ శ్రవణుణ్ణి, బుద్ధ భగవాన్ని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ శక్తి తెలిసినా సరే మానవ సహజంగా అహం చేత అలా కాసేపుడు అలా చేస్తూ ఉంటాడు. వైజ్ఞానానికి అన్నీ వస్తాయి, సంబరాలు అన్నీ వస్తాయి, అన్నీ రాజు కాబట్టి ఆయనకి ఎవరో ఆయనకి ఇస్తారు, ఎక్కడ తగ్గిపోద్దని. ఇలా మనకైనా మనసులో అలాంటి ఆలోచనలు వస్తాయి, కంట్రోల్ ఉండదు. దాన్ని బట్టి ఏమనుకోవాలి, మహానుభావులు మన ఆలోచనలు కూడా పసిగడతారు, మన నడవడికను పసిగడతారు, అన్నీ తెలిసిపోతాయి. అంత శక్తిమంతుడు, అంత ఆలోచనని పసిగట్టే జ్ఞాని ఆ విషయం తెలుసుకున్నాడు గురువేల కాశ్యపుడు. తెలుసుకుని ఏం చేస్తాడు, కొంచెం బాగానే చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ ప్రతిసారి కూడా తాను ఎలాగ అనుకుంటాడు, ఎంతైనా నా అంత వాడు కాదు, నా అంత తెలుసుకున్నవాడు కాదు, నా అంత రాజు కాదు, నేనే గొప్పవాడిని, సరేలే భోజనం పెడదాం ఇలా అనుకుంటాడు అనమాట. మళ్ళీ పిలిస్తే అలాగే ఒప్పుకుంటాడు. అలాగే భిక్ష తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ అలా ఇంకా 2-3 సంఘటనలో కూడా అలాగే అనుకుంటాడు. ఆఖరికి ఒప్పుకుంటాడు అనమాట. అలా ఇంకా 2-3 సంఘటనలు అవి కూడా చెప్పుకున్నాక మనం ఆఖరికి ఎలా స్వీకరిస్తాడో బుద్ధుడిని అప్పుడు తెలుసుకుందాం.